వెల్కమ్ బ్యాక్. మనము ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించి గోల్డ్ వ్యాపారస్తులు చేస్తున్నటువంటి కొన్ని అక్రమాలపై కొంత ఫోకస్ పెట్టాం. వచ్చిన సమాచారంలో లోపభూయిష్టమైనటువంటి విధానాల్లో కొన్ని స్కీములు నడుస్తున్నాయన్నటువంటి సమాచారం సేకరించాం. ఆ సమాచారం సేకరించిన తర్వాత ప్రజల్ని అలర్ట్ చేయాల్సిన బాధ్యతను తీసుకున్నాం. ఈ బాధ్యతలు మనం ప్రజలు గ్రహించాల్సిన విషయాలను అలర్ట్స్ను అందరికీ తెలియజేసిన తర్వాత వస్తున్నటువంటి రెస్పాన్స్లు ఇవాళ ప్రతి జిల్లాలో అందరూ చెక్ చేసుకున్నటువంటి పరిస్థితి. కారణం ఏంటంటే ఎక్కడైనా మోసం చేసేవాడు మోసం చేస్తున్నట్టుగా వాసనే రానివాడు. ఆ మోసం అంత సైలెంట్గా అంత నమ్మకంగా జరిగిపోతూ ఉంటుంది. అలాగే గోల్డ్ స్కీమ్ అనగానే ఇవాళ భారతదేశంలో గోల్డ్కి సాంప్రదాయాలకు ఉన్నటువంటి విషయాన్ని మనం తేలిగ్గా తీసుకోలేం. ఏ ఫంక్షన్ జరిగినా ఎప్పుడైనా కనీసం మన భద్రత కోసం గోల్డ్ కొనేటటువంటి ఒక పొదుపు పథకం దొరికింది అని అంటే దాన్ని నమ్మేస్తాం. ఆ నమ్మకమే ఒక్కొక్కసారి మనకి ప్రమాదాన్ని తీసుకొచ్చి పెడుతుంటుంది. డబ్బు కట్టుకోవడం అలాగే పొదుపు చేసుకోవడం అనేది తప్పు పట్టం. బట్ ఎవరి దగ్గర ఎలా ఏ పద్ధతిలో అన్నది మాత్రం ఆలోచన చేయమని చెప్తున్నాం. ప్రతి నెల వాళ్ళు డబ్బు కట్టించుకొని మీకు గోల్డ్ చాలా తక్కువ రేటుకి ఇస్తామనో ఇంకేదో ఒక ఆకర్షణ పెట్టి సంవత్సర కాలం పాటు వసూలు చేసుకున్న తర్వాత వాళ్ళు మరి బోర్డు తిప్పేస్తే భద్రత ఉందా? అస్సలు లేదు. అలాగే దీనికి ఇన్ఫ్లుయెన్సర్స్గా ప్రచారకర్తలుగా ఎవరెవరు? అద్భుతమైనటువంటి ఫాలోయింగ్ ఉన్నటువంటి నటులు, హీరోలు. అందులో తెలుగు సమాజంలో సినిమా వాళ్ళంటే ఉన్నటువంటి వెరితనం, వ్యామోహం, నమ్మకం, వీటన్నిటినీ బలహీనతగా భావిస్తున్నటువంటి వ్యాపారస్తులు చేసే మొట్టమొదటి ప్రయత్నం ఏంటి? వీళ్ళనే ప్రచారకర్తలుగా పెడతారు, వీళ్ళనే ఇన్ఫ్లుయెన్సర్గా మారుస్తారు. ఈ మార్చుకొని వ్యాపారంలో జనాన్ని మార్చి ఎలా డబ్బు కొట్టేయాలి అన్న దాని మీద, ఎలా పెట్టుబడిగా ప్రజల డబ్బును తెచ్చుకోవాలి అన్న దాని మీద ఒక దోపిడీకి పథకం పెడతారు. దానికే ఒక స్కీమ్ అంటారు. 12 నెలలు కట్టమంటారు. కడుతున్న దానికి మాత్రం ఇచ్చే రిసీట్లో అడ్వాన్స్ పేమెంట్ అని ఒక భద్రతను తెచ్చుకుంటారు. అలాగే మోసం ప్రారంభమవుతుంది. అలాగే దోపిడీకి నాంది పలుకుతుంది. వీటన్నిటికీ ప్రచారకర్తలుగా ఉన్నటువంటి సినిమా వాళ్ళు ఎవరైనా వచ్చి నిలబడతారా రేపు మోసం జరిగితే? అలాగే భద్రత ఎలా ఉన్నది ఏంటి అని న్యాయ నిపుణులను అడిగితే, అలాగే చార్టెడ్ అకౌంటెంట్స్ కానీ ఆర్థిక విషయాలలో విశ్లేషణలు చేసేటటువంటి పెద్దలను కానీ మనం అడిగినప్పుడు ఆర్బీఐ పర్మిషన్ కావాలి. ఎప్పుడైనా ఒక డిపాజిట్ కానీ లేదా ఒక స్కీములో ఒక నెలవారీ వాయిదా తీసుకోవడానికి కూడా, ఒక ఈఎంఐ తీసుకోవడానికి కూడా ఖచ్చితంగా ఆర్బీఐ పర్మిషన్ ఉండాలి. ఒక్క నెల వసూలు చేసినా సరే అది నేరమవుతుంది అని మనకి చట్టం చెప్తోంది. కానీ వీళ్ళు ఇస్తున్నటువంటి రిసీటులో తప్పుకుంటున్నటువంటి మార్గంలో కట్టిన వాడికి మాత్రం భద్రత ఉండట్లా. ఒకే ప్రశ్న వేద్దాం మనం సినిమా నటులను. ఇటీవల బెట్టింగ్ యాప్స్లో వాళ్ళు ఫేస్ చేసిన ప్రమాదం ఏంటి? నేరస్తులుగా మిగిలిపోయారు. ఎందుకని? బెట్టింగ్ యాప్స్కి ప్రచారకర్తలుగా మిగిలినటువంటి ఈ సినిమా వాళ్ళ వల్ల వచ్చినటువంటి ప్రమాదం ఏంటి అని అంటే, ఫాలోయింగ్ ఉన్నటువంటి వాళ్ళు నా హీరో చెప్పాడు కదా అని అమాయకంగా డబ్బులు పెట్టుబడి పెట్టడం, అందులో ప్రమాదంలో ఇరుక్కోవటం. ప్రాణహాని ఎలా ఉంది అని అంటే ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు 100 మంది ఉన్నారు ఈ దేశంలో. బెట్టింగ్ యాప్స్ దానికి చట్టబద్ధత ఉన్నదా లేదా అని అంటే కొంత కన్ఫ్యూజన్ క్రియేట్ చేసినటువంటి పరిస్థితి ఉన్నది. చట్టంలో కూడా స్పష్టత లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి అయోమయాన్ని ఉపయోగించుకున్నారు. ఇక్కడ కూడా గోల్డ్ స్కీమ్స్లో అదే పరిస్థితి నడుస్తుంది కూడా. అలాగే మనం మరొక విషయాన్ని కూడా ఇవాళ సినిమా హీరోలను, ఇన్ఫ్లుయెన్సర్ని అందరినీ ప్రశ్నించాలి. మేం కొనుక్కున్నాం, అద్భుతంగా ఉందంటారు. ఎస్, మీ ఒక్క మాట చాలయ్యా మహానుభావ. మిమ్మల్ని నమ్మేటటువంటి మీ ఫాలోవర్స్ వందలాది, వేలాది, లక్షలాది మంది టక్కన కొనేయడానికి సిద్ధపడతారు. నా హీరో చెప్పాడు అని. ఈ ప్రమాదం ఎప్పుడు పొంచున్నది. మరి ఈ హీరో వస్తాడా? హీరోలాగా బయటకు వచ్చి నిలబడతాడా? మోసపోయిన వాళ్లకు జరిగే న్యాయానికి ఏమైనా పోరాటం చేస్తారా? నెవర్ నెవర్ నెవర్. ఎప్పుడు ఎక్కడ ప్రచారకర్తలుగా ఉన్నటువంటి సెలబ్రిటీస్ ఎప్పుడు ఎక్కడ నిలబడలా, ఆ బాధ్యత తీసుకోవాలా. వాళ్ళకి డబ్బు వస్తుంది కాబట్టి ఆ స్కీములో లోపభూయిష్టమైన విధానాలు ఉన్నాయా లేవా అన్నటువంటి కనీస మాత్రం జాగ్రత్తలు కూడా తీసుకోకుండా డబ్బిచ్చారు కాబట్టి ఎలా పడితే అలా ప్రచారం చేయొచ్చు అన్నటువంటి వ్యామోహంలో
వీళ్ళు కూడా సెలబ్రిటీలు కూడా ఉంటున్నారు. మరి ప్రమాదం ఎవరికి వస్తుంది? జనాలకు వస్తుంది. అలాగే ఇవాళ మీడియా మిత్రులని చాలా విషయాల్లో ప్రతిఘటిస్తున్నటువంటి శక్తులు పెరుగుతున్నాయి. ఒక నిజాన్ని నిర్భయంగా చెప్పాలి అని అంటే అదొక సాహసోపేతమైనటువంటి వ్యవహారంగా మారిపోయింది. ఇవాళ సేకరించినటువంటి సమాచారం స్ట్రింగ్ ఆపరేషన్లో బీఆర్కే న్యూస్ సంబంధించి మా ప్రతినిధి శ్రవణ్ తీసుకున్నటువంటి సమాచారం ఏంటి? ఎస్, స్కీములు నడుపుతున్నాం, 1000 మంది కడుతున్నారు. అలాగే కడుతున్నటువంటి 1000 మందికి ఉన్నటువంటి భద్రత ఏంటి, అలాగే మీరు ఇచ్చేటటువంటి హామీ ఏంటి, భద్రత ఏమిటి, అలాగే చట్టబద్ధత ఏంటి అని ప్రశ్నిస్తే మొత్తం డొల్లతనం. ఇలా పట్టణాలలో జరుగుతున్నటువంటి అఘాయిత్యాన్ని ఎండగట్టాల్సిన పరిస్థితి వాళ్ళు ఉన్నది. మానవ బలహీనత మీద ఆపరేషన్స్ చేస్తూ అలాగే వ్యాపారం చేస్తూ ఒక దోపిడీకి ప్రయత్నిస్తున్నటువంటి గోల్డ్ కంపెనీలు కావచ్చు, మరే కంపెనీలైనా కావచ్చు, వాటిలన్నిటినీ మనం జనం మధ్య పెట్టాల్సిన అవసరం ఉంది. ఈ దశలోనే శ్రీకాకుళంలో మన రిపోర్టర్ చేసినటువంటి ప్రయత్నం ఆయన్ని నిర్బంధించి అలాగే కెమెరాను కూడా లాక్కునేటటువంటి ప్రయత్నం, అలాగే వాళ్ళని కూడా లోపలికి తీసుకుని వెళ్ళే ప్రయత్నం కూడా జరిగింది. దాని మీద జర్నలిస్టు సంఘాలు కూడా ఇవాళ స్పందించాయి. ఎస్, మనతో ఈశ్వర్ చౌదరి ఉన్నారు, తెలుగు జర్నలిస్టుల ఫోరం వ్యవస్థాపక అధ్యక్షుడు, అలాగే సీనియర్ జర్నలిస్ట్. ఎస్ ఈశ్వర్, చెప్పండి, జరిగిన సంఘటన మీ దృష్టికి వచ్చిందా? 2 తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి ఏదైతే కార్పొరేట్ జ్యువెలరీ షాప్స్ చేస్తున్నటువంటి ఆగడాలు, వాళ్ళు నడుపుతున్నటువంటి స్కీముల్లో ఉన్నటువంటి స్కాములు, వీటన్నిటి మీద కూడా బీఆర్కే న్యూస్ గత 2 రోజులుగా ఉక్కుపాదం మోపుతుంది. వాళ్ళు చేస్తున్నటువంటి ఆగడాలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ప్రజలకు తెలియజేసే విధంగా వార్తా కథనాలు కూడా ప్రసారం చేస్తుంది. ఈ నేపథ్యంలోనే శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి బీఆర్కే న్యూస్ కు సంబంధించినటువంటి రిపోర్టర్ ఒక జ్యువెలరీ షాపు దగ్గరికి వెళ్ళి వాళ్ళు చేస్తున్నటువంటి అవినీతి అక్రమాలన్నింటినీ కూడా బయట పెట్టే ప్రయత్నం చేశాడు. వెంటనే ఏదైతే ఆ జ్యువెలరీ షాపు నడుపుతున్నటువంటి యాజమాన్యానికి సంబంధించినటువంటి ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి మేము నిబంధనల ప్రకారమే నడుపుతున్నాము, మేము ఎక్కడా కూడా నిబంధనలు తప్పి ఎక్కడా కూడా పాటించలేదు అంటూ కూడా కళ్ళబొల్లి మాటలు చెప్తున్నాడు. మన రిపోర్టర్ అక్కడ సూటిగా ఒక ప్రశ్న కూడా వేయటం జరిగింది. ఆర్బీఐ నిబంధనలకు లోబడి మీరు ఈ స్కీములు పెడుతున్నారా? మీ దగ్గర ఏమన్నా ఎవిడెన్స్ ఉందా? రాష్ట్ర ప్రభుత్వం ఏదన్నా మీకు ప్రత్యేకంగా అనుమతులు ఇచ్చాయా? అనుమతులు ఇస్తే వాటిని చూపించండి అని అడుగుతుంటే మా దగ్గర అనుమతులు ఉన్నాయని చెప్తున్నారు. ఏం అనుమతులు ఉన్నాయి అనేది ఎక్కడా కూడా చూపించిన పరిస్థితి. కేవలం నోటి మాటతో మా దగ్గర అనుమతులు ఉన్నాయని చెప్తున్నారు. ప్రతి చోట కూడా స్కీముల పేరుతో సామాన్య మధ్యతరగతి కుటుంబాల దగ్గర నుంచి ప్రతి నెల ఎంతో కొంత 10,000 నుంచి లక్షలాది రూపాయల వరకు కూడా స్కీములన్నీ కూడా కట్టిస్తూ ఉన్నాయి ఈ కార్పొరేటు గోల్డ్ సంస్థలు. అయితే ప్రధానంగా ఎవరైతే ఈ కార్పొరేటు గోల్డ్ సంస్థలు ఉన్నాయో వాటి దగ్గరికి వెళ్ళి స్కీమ్ కోసం డబ్బులు కట్టే వెసులుబాటు అందరూ కూడా వెళ్ళలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి సామాన్య మధ్యతరగతి గ్రామీణ ప్రాంతాల్లో కూడా వాళ్ళ ఏజెంట్లను పెట్టి మీరు గోల్డ్ కొనుగోలు చేసుకోవాలంటే ఒక బుక్ ఉంది, ఈ బుక్ లో ప్రతి నెల మేము వచ్చి మీ దగ్గర నుంచి రికవరీ చేసుకుంటాము, మీరు నగదిచ్చినా పర్లేదు, ఫోన్ పే చేసినా పర్లేదు అని చెప్పి వ్యవసాయం చేసుకుని కుటీర పరిశ్రమ నడుపుకునేటువంటి ప్రతి వ్యవసాయం చేసుకునే వారి దగ్గర, కుటీర పరిశ్రమలు చిన్న చిన్న పరిశ్రమలు పెట్టుకొని నడుపుతున్న వారి దగ్గరికి కూడా వెళ్ళి వాళ్ళ దగ్గర కూడా డబ్బులు కలెక్ట్ చేస్తున్నారు. ఎవరైతే డబ్బులు కలెక్ట్ చేస్తున్నారో దీనికి సంబంధించినటువంటి ఏజెంట్లు కూడా ఈ గోల్డ్ షాప్ యాజమాన్యాలు జీతాలు ఇచ్చి మరీ పెట్టుకుంటున్నారు. ఎవరైతే క్యాష్ రూపాన కలెక్ట్ చేస్తారో ఇది మొత్తం కూడా ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధం. డబ్బులు ఎవరైనా సరే కలెక్ట్ చేయాలి అంటే ఖచ్చితంగా ఆర్బీఐ నుంచి అనుమతులు తీసుకోవాలి. ఇటువంటి అనుమతులు ఎక్కడా కూడా తీసుకోకుండా 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి గోల్డ్ షాపులు మొత్తం కూడా పెద్ద ఎత్తున దోపిడీ చేస్తున్నాయి. సామాన్య మధ్యతరగతి దగ్గర నుంచి నెల నెల స్కీముల పేరుతో స్కాములు చేస్తున్నారు. దీన్ని ప్రశ్నించినందుకు శ్రీకాకుళం జిల్లాలో బీఆర్కే న్యూస్ ప్రతినిధిపై కూడా దాడి చేసినట్టు మనకి సమాచారం వస్తుంది. దానికి సంబంధించినటువంటి విజువల్స్ కూడా ఇప్పుడు బీఆర్కే న్యూస్ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా మనం చూపిస్తున్నాము. అయితే ఎవరైతే దాడి చేశారో ఈ దాడి చేసిన వ్యక్తుల్ని 24 గంటల్లో పోలీసులు అరెస్ట్ చేయాలంటూ కూడా తెలుగు జర్నలిస్ట్ ఫోరం డిమాండ్ చేస్తుంది. అలాగే ఉత్తరాంధ్ర ఎలక్ట్రానిక్ మీడియాకు సంబంధించినటువంటి సభ్యులు కూడా దీన్ని ఖండిస్తున్నారు. యావత్ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ కాదు తెలంగాణకు సంబంధించినటువంటి జర్నలిస్టుకు సంబంధించినటువంటి సంఘాలన్నీ కూడా ముక్త కంఠంతో డిమాండ్ చేస్తున్నాయి.
ఈ దాడిని కూడా ఖండిస్తున్నాయి. జర్నలిస్టుల మీద జరుగుతున్నటువంటి దాడులు, ఆధునిక సమాజంలో టెక్నాలజీ పెరిగినప్పటికీ ఎక్కడికెక్కడికి సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ కూడా జర్నలిస్టులు సమాజంలో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలపై పోరాటం చేస్తూ ఉన్న తరుణంలో ఎవరైతే దాడులకు పాల్పడుతున్నారో వాటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో ఖండిస్తున్నామని మంత్రి నారా లోకేష్ రీసెంట్ గానే చెప్పడం జరిగింది. జర్నలిస్టుల సంక్షేమం కోసం కృషి చేస్తున్నది కూటమి ప్రభుత్వం అని కూటమి ప్రభుత్వంలోని నాయకులు కూడా చెప్తున్నారు. అలాగే ఇటువంటి పరిస్థితుల్లో శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేయాలంటూ కూడా తెలుగు జర్నలిస్ట్ ఫోరం డిమాండ్ చేస్తుంది. అలాగే రేపు తెలుగు జర్నలిస్ట్ ఫోరం తరపున కూడా శ్రీకాకుళం జిల్లా ఎస్పీకి కూడా ఒక వినతి పత్రం ఇవ్వడానికి జర్నలిస్టులందరూ కూడా ముందుకొచ్చే పరిస్థితి అయితే ఉంది. ఈ లోపల 24 గంటల్లో ఎవరైతే దాడికి పాల్పడ్డారో జర్నలిస్ట్ మీద అతన్ని అరెస్ట్ చేయాలంటూ కూడా తెలుగు జర్నలిస్ట్ ఫోరంతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి మిగతా జర్నలిస్టు సంఘాలు కూడా ముక్త కంఠంతో డిమాండ్ చేస్తున్నాయి సార్. ముఖ్యంగా సామాన్య మధ్యతరగతి కుటుంబాలతో పాటు పేద ధనిక తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కూడా బంగారానికి సంబంధించి ప్రేమతో ఎంతో చక్కగా గోల్డ్ కొనుగోలు చేయాలని 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకంటే సామాన్యులు వాళ్ళు ఏదైతే కార్యక్రమాలు చేయాలన్నా, పిల్లల్ని చదివించుకోవాలన్నా, లేకపోతే ఇతరత్ర కార్యక్రమాలకి అవసరం ఉన్నప్పుడు ఆ గోల్డ్ తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చుకునే పరిస్థితి ఉంటుంది. దానికోసమే సామాన్యుడు ఎవరైనా సరే కాస్త గోల్డ్ కొనుక్కొని ఇంట్లో పెట్టుకుందామని అనుకుంటారు. కానీ ధనికులు కూడా గోల్డ్ ని పెద్ద ఎత్తున కొనుగోలు చేసుకుంటారు. ఎందుకంటే ఫంక్షన్లకు వెళ్ళడానికి కానీ ఇతరత్ర లగ్జరీస్ కానీ కొనుగోలు చేస్తూ ఉంటారు. వీళ్ళందరి ఆశనే పెట్టుబడిగా పెట్టుకున్నటువంటి కార్పొరేట్ గోల్డ్ వ్యాపార సంస్థలు మొత్తం కూడా ఒక మాఫియాగా తయారయ్యి అన్ని సంస్థలు ఏదైతే మనం ఇప్పుడు బీఆర్కే స్క్రీన్ మీద విజువల్స్ రూపంలో చూపిస్తున్నామో, లలిత జ్యువెలరీ కావచ్చు, మిగతా సంబంధించినటువంటి ఆంజనేయ జ్యువెలరీస్ కావచ్చు, అలాగే జోయాలుకాస్ కావచ్చు, జోసాలుకాస్ కావచ్చు, ఇటువంటి పేర్లతో కార్పొరేట్ సంస్థలు పెడుతున్నారు. కార్పొరేట్ సంస్థలు వాళ్ళు గోల్డ్ అమ్మకాలు చేసుకుంటే సరిపోతుంది. కానీ ప్రజల దగ్గర నుంచి డబ్బులు నగదు రూపంలో ఎవరు కూడా కలెక్ట్ చేయకూడదు అనేది ఆర్బీఐ చెప్తున్న నిబంధన. నిబంధనను తుంగలో తొక్కి ఈశ్వర్ సార్ చెప్పండి సార్. యాజ్ యూ సెడ్, వీళ్ళు స్కీములకి ఇస్తున్నటువంటి రిసీట్ ఎలాంటిది అని అంటే మళ్ళీ రిపీట్ చేస్తున్నా, ఎక్కడ స్కీములో నెలవారీ కట్టాల్సినటువంటి వాయిదాగానో లేకపోతే అమౌంట్ గానో వాళ్ళు చూయించట్లా. మీరు అన్నట్టు గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఒక పాస్బుక్ లాగా ఇస్తున్నారు, నెల నెల వెళ్ళి కట్టించుకొని దాని మీద ఏదో ఒక సంతకం పెట్టి ఇస్తారు. దీనివల్ల ఏ రకమైనటువంటి భద్రత ఉండదు. రెండోది, కొన్ని సిటీస్లో వీళ్ళు ఇస్తున్నటువంటి రిసీట్ అడ్వాన్స్ రిసీట్ అని మాత్రమే ఇస్తున్నారు. ఎక్కడ ఒక సంవత్సరానికి సంబంధించి ఒక స్కీమ్లో డబ్బులు కడుతున్నారు ప్రతి నెల అనే రిఫ్లెక్ట్ అయ్యే పరిస్థితి లేదు. అలాంటి రిసీట్ ఇవ్వట్లా. ఇక్కడే ప్రమాదం పొంచి ఉన్నది అన్నది మాత్రం సమాచారం. ఇక చిన్న బ్రేక్ తీసుకుంటా ఈశ్వర్. బ్రేక్ తర్వాత మరిన్ని సమాచారాలు